అంటే ఎక్కడ వైఎస్ రాజశేఖర విగ్రహాలు ఎక్కడ కనిపించకుండా కావాలని దురుద్దేశంతోనే తోరణాలు కట్టారని ఏదేదో ఒక రాజకీయం చేస్తున్నారనేది విమర్శ. ఏమంటారు? మాకు కక్ష సాధింపు చర్యలు లేవు. మేము ప్రజావేదిక కూల్చము, మనుషులను చంపము, చెట్లు కొట్టము, ఎవరిని కక్ష సాధింపు చర్యలు చేయము. మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది ఒకటే. మేము పులివెందుల ఎమ్మెల్యే గారికి కూడా చెప్పామండి, మీరు అసెంబ్లీకి రాండి, మైక్ ఇస్తామని కూడా చెప్పాం. ఆయన రాకపోవడంతో మేము రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు మూసిపెట్టే కర్మ మాకేం పట్టింది? అలంకరణ భాగంగా ఉండొచ్చు, ఏం లేదు. లక్షణంగా ఈ కడప సర్కిల్లో రాజశేఖర రెడ్డి గారు చెయ్యి ఊపుతూ బొమ్మ కనిపిస్తూనే ఉంది. నేను కూడా పొద్దున్న చూసాను. వాళ్ళు ఏదో రాజకీయం చేయొచ్చు, ఎందుకంటే చీటీ చింపేసి పార్టీ అయిపోయింది. ఏదో చిల్లర రాజకీయాలు చేస్తుంటారు. విగ్రహాలకి జెండాలు కట్టారు, మీ ఇళ్ళ మీద జెండాలు ఎగరేస్తాం వైసీపీ నాయకులు అంటారు. మీరేమంటారు? ఏంటండి విగ్రహాలకి జెండాలు కట్టారు, అంటే వైఎస్ చెప్పారండి. జెండా మీ ఇళ్ళ పైన జెండాలు. ఆయనే ఎన్నికల సమయంలో నాకు ఒక్క ఛాన్స్ అన్నారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ వస్తే జాబ్ వస్తుంది అనుకుని ఓటేస్తే జగన్ వస్తే చావు వచ్చింది. జగన్ వస్తే ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని తెలిసే 11 సీట్లకే పరిమితం చేశారు. మళ్ళీ ఎన్నికల్లో 11 సీట్లు కూడా ఉండవు. అసలు పోటీ చేస్తారో లేదో కూడా తెలియదు.